తెలంగాణ వాళ్ళమైతే ఇట్లనే పై చేసుకుంటాం, మార్కెట్లో దొరుకుతాయి. ఇక కుండలే చేసుకుంటున్నాం. కుండల బాగుంటుంది, ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం మగ్గినాయి కదా కాకరకాయలు, కొద్దిగా ఉడకంగానే కొద్దిగా టమాటాలు వేసుకోవాలి. ఇక పసుపు వేస్తున్నాం, పసుపు వేసుకోవాలి. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఈ రెండు వేస్తే నీళ్ళు పోయొద్దు, ఇక అందులోనే మంచిగా పై అయిపోతాయి. మంట చిమ్ములో పెట్టినాం కదా, ఇందులోనే మంచిగా చిన్న మంట మీద పై అయిపోతాయి, అవి ఉడికిపోతాయి. కొన్ని మిరపకాయలు వేసుకోవాలి బట్ట, బాగుంటుంది. కారం వేసుకోవాలి, సరిపోతుంది. ఎంత ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. రుచికి సడపడినంత వేసుకోవాలి. ఇక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, అంతే. ఇంకేం వేసుకోవాలి. దించుకుంటున్నాం కదా, ఇక దించినాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇట్లా మంచిగా అయిపోయింది చూడు. వాటర్ కూడా పోయలేను, అలానే మగ్గిపోయింది, అలానే పై కూడా అయిపోయింది. అడి కాకరకాయల కూర బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఇట్లా బాగుంటుంది. తెచ్చుకొని ఒక సంవత్సరంలో 2-3 సార్లు అన్నా తినొచ్చు.